వైసీపీ నేతలపైన వరుస కేసులు నమోదవుతున్నాయి. మాజీ మంత్రి విడుదల రజనీపైన కేసు నమోదు చేశారు. రజనీతో పాటు 21 మంది వైసీపీ నేతలపైన కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది. గత నెల 30న విడుదల రజనీ అనుచరులు మరియు టీడీపీ నేతల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. టీడీపీ నేతల ఫిర్యాదుతోనే కేసు నమోదు చేశారు ఎడ్లపాడు పోలీసులు. ఇదే అంశంపైన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, చెప్పండి, మాజీ మంత్రి విడుదల రజనీ పైన కేసు నమోదైందని తెలుస్తోంది. కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? ఏదైతే పల్నాడు జిల్లాకు సంబంధించి మాజీ మంత్రి విడుదల రజనీ అయితే ఎడ్లపాడు పోలీసులు అయితే కేసు అయితే నమోదు చేశారు. గత నెల 30వ తారీఖున అంటే ఇక్కడ బోయపాలెం దగ్గర ఆంజనేయ స్వామి గుడి దగ్గరకు అయితే వచ్చి పూజలు చేసిన కార్యక్రమంలో కొంత తోపులాట అయితే కొంత ఉద్రిక్త అయితే చోటు చేసుకుంది. ఆ ఉద్రిక్తకు సంబంధించి కూడా టీడీపీ నాయకులు వైసీపీ నాయకులు కొంత తోపులాట జరిగిన క్రమంలో వైసీపీ నాయకుల మీద అయితే టీడీపీ నాయకులు ఎడ్లపాడు బోయపాలెం ఎడ్లపాడు పరిధికి వస్తాం కాబట్టి ఎడ్లపాడు పోలీస్ స్టేషన్ లో అయితే అది విడుదల రజనీ మీద అతని కార్యకర్తలు 20 మంది మీద అయితే కేసు అయితే నమోదైతే అయిందని కూడా మనకైతే తెలుస్తున్న సమాచారం. ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డుకి సంబంధించి కల్తీ జరిగిందని టీడీపీ ప్రచారాలు చేస్తున్న సమయంలో, అలాగే వైసీపీ ఇది కల్తీ జరగలేదు, సిబిఐ ఇచ్చిన నివేదిక ప్రకారం అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు గాని నాయకులు గాని స్థానిక వెంకటేశ్వర స్వామి అంటే వాళ్ళ నియోజకవర్గానికి సంబంధించి స్థానిక వెంకటేశ్వర స్వామి ఆలయం దగ్గర పూజల కార్యక్రమాలు చేపడుతున్న నేపథ్యంలో చిలకలూరుపేటలో కూడా బోయపాలెం దగ్గర మాజీ మంత్రి విడుదల రజనీ ఇలా కార్యక్రమాలు వెంకటేశ్వర స్వామికి పూజా కార్యక్రమాలు చేపడుతున్న నేపథ్యంలో అక్కడ టీడీపీ శ్రేణులు చేరుకుని గో బ్యాక్ రజనీ అని అక్కడ నినాదాలు చేయడంతో వైసీపీ కార్యకర్తలు కూడా జై రజనీ అని నినాదాలు చేయడం వారిద్దరి మధ్య కొంత తోపులాట జరగడంతో అక్కడ చేరుకున్న పోలీసులు వారిద్దరూ నచ్చజెప్పే కార్యక్రమం అయితే చేపట్టారు. అంటే ఎక్కడికక్కడ కార్యకర్తలు నిలువల్చారు. అలాగే మనం చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైసీపీ నాయకుల మీద అయితే కేసులు అయితే నమోదైతే జరుగుతున్నట్లయితే మనం చూస్తున్నాము. అంటే మరి ఇప్పుడు 30వ తేదీన ఈ ఘర్షణ చోటు చేసుకుంటే ఇన్ని రోజులు ఎందుకు ఆలస్యమైందంటారు కేసు నమోదు చేయడానికి? వేస్తమూల్య మనం ఏదైతే గత నెల 30వ తారీఖున ఈ ఉద్రిక్త చోటు చేసుకునే సమయంలో అయితే ఇవాళ అయితే విడుదల రజనీ మీద కేసు నమోదైతే టీడీపీ కార్యకర్తల కేసు నమోదు ఫిర్యాదు మేరకే ఇక్కడ పోలీసులు కేసు నమోదు చేశారు. అంటే ఇన్ని రోజులకి గల కారణం అంటే గత వైసీపీ ప్రభుత్వంలో కల్తీ జరిగింది. అలాగే టీడీపీ ప్రభుత్వం వచ్చిన కాడ నుంచి దాని మీద అనేక కార్యక్రమాలు చేపడుతూ చిట్టు వేసిన కార్యక్రమంలో కూడా గత 2-3 రోజులు కూడా కమ్మటి రాంబాబు గాని జోగి రమేష్ గాని వైసీపీ విడుదల రజనీ ఇలాంటి కార్యకర్తలు ఇలాంటి నాయకుల మీద దాడులు జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు చర్చనీయాంశంగా పల్నాడు జిల్లా కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా కూడా విడుదల రజనీ మీద కేసు కట్టడం కూడా చర్చనీయాంశంగా మారింది. త్వరలో అరెస్ట్ కూడా ఏమన్నా జరుగుద్దేమోనని కూడా అయితే వైసీపీ కార్యకర్త కూడా కొంత ఆందోళన. అంటే మరి ఇప్పుడు ఈ ఘర్షణలో చూసుకుంటే సత్య టీడీపీ నేతల పాత్ర పైన కూడా కేసులు నమోదు చేశారా? మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కార్యకర్తలు విడుదల రజనీ మీదే కేసు నమోదు చేసినట్టయితే తెలుస్తుంది. టీడీపీ కార్యకర్తల మీద ఎక్కడా కేసు నమోదు చేయలేదని కూడా అయితే మనకున్న సమాచారం ఉంది. కానీ వైసీపీ కార్యకర్తలు ఎక్కువగా ఆరోపించడం ఏంటంటే మేము వచ్చి అక్కడ పూజ చేసుకుంటుంటే కావాలని టీడీపీ కార్యకర్తలు వచ్చి అక్కడ గొడవ చేసి అక్కడ రాజాంతం చేసి అక్కడ కొంత ఉద్రిక్త చోటు చేసుకుని వారు రావటం వల్లే ఇదంతా జరిగింది. కానీ వారి మీద కేసులు పెట్టకుండా మా మీద కేసులు పెట్టి ఇది దౌర్జన్యంగా అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నామా లేక ఇంకెక్కడైనా ఉన్నామా వారు వచ్చి మా మీద నెట్టి మా మీద కేసులు పెడుతుంటే మేము కేసు పెట్టినా గానీ వాళ్ళు ఎక్కడా తీసుకోవట్లేదని కూడా వైసీపీ కార్యకర్తలు అయితే ఆరోపిస్తున్నారు. అంటే మరి ఇప్పుడు రానున్న రోజుల్లో చూసుకుంటే ఈ అంశం పైన మరిన్ని వైసీపీ నేతల పైన కూడా ఇటు కేసు నమోదు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయా? ఎస్ అమూల్య, రానున్న రోజుల్లో కూడా వైసీపీ కార్యకర్తలు వైసీపీకి నాయకుల మీద కూడా అనేకమైన కేసులు పెట్టే కార్యక్రమం జరుగుతుందని కూడా వైసీపీ నాయకులు కూడా ఆరోపిస్తున్నారు. ఎన్ని కేసులు పెట్టినా సరే మేము వెనక్కి తగ్గమని కూడా అలాగే వైసీపీ నాయకులు కూడా
మీరు ఏ పాపం చేయకపోతే ఎందుకు భయపడేదని అటు టీడీపీ శ్రేణులు అంటుంటే మేము ఏమీ చేయలేదు, సిబిఐ సిట్టుకోడి ఇచ్చింది, అలాంటి సమయంలో మీరు దుష్ప్రచారం చేస్తున్నారు అని వైసీపీ నాయకులు కూడా ఇలా ఆరోపిస్తున్నారంటే అధికార విపక్ష పార్టీలు ఒకరినొకరు విమర్శించుకుంటూ ఈ కేసుల రూపంలో వెళ్తున్నా కానీ విపక్ష పార్టీల మీదే కేసులు పెడుతున్నారు, అధికార పార్టీ మీద ఎలాంటి కేసులు పెట్టట్లేదని కూడా వైసీపీ నాయకులు అయితే ఆరోపిస్తున్నారు. కానీ ఏది ఏమైనప్పటికీ కూడా కేసులు పెట్టినా సరే మా పోరాటం ఆగదు, మేము ప్రజలతోనే ఉంటాము, ప్రజల పక్షాలే నిలబడతామని అయితే వైసీపీ కార్యకర్తలు అయితే చెబుతున్నట్టు మనకి సమాచారం తెలుసు. రైట్, థ్యాంక్ యూ సత్య. వైసీపీ నేతలపైన వరుస కేసులు నమోదు చేస్తున్నారు. మాజీ మంత్రి విడుదల రజనీ పైన కేసు నమోదైంది. రజనీతో పాటు 21 మంది వైసీపీ నేతలపైన కేసు నమోదు చేశారు. గత నెల 30వ తేదీన విడుదల రజనీ అనుచరులు మరియు టీడీపీ నేతల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. టీడీపీ నేతల ఫిర్యాదుతో ఈ ఘర్షణకు సంబంధించి కేసు నమోదు చేశారు ఎడ్లపాడు పోలీసులు. ప్రస్తుతం దీనికి సంబంధించి చూస్తే మేము ఎటువంటి తప్పు చేయట్లేదు అంటూ కూడా వైసీపీ నేతలు తెలపడం జరిగింది. ఖచ్చితంగా కూడా మీరు తప్పు చేయని నేపథ్యంలో ఎందుకు భయపడుతున్నారు అంటూ టీడీపీ శ్రేణులు అయితే ఇటు వైసీపీ శ్రేణులు అయితే ప్రశ్నించడం జరిగింది. ప్రస్తుతం అయితే దీనికి సంబంధించి ఏదైతే 30వ తేదీన ఘర్షణ చోటు చేసుకుందో ఇటు రజనీ అనుచరులకు మరియు టీడీపీ శ్రేణులకు మధ్య, దీనికి సంబంధించి రజనీతో పాటు 21 మందిని వైసీపీ నేతలపైన కేసు నమోదు చేశారంటూ కూడా తెలుస్తోంది.